హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం అస్సలు ఫెయిల్ అవ్వకుండా కేక్ డెకరేషన్కి వాడే క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం 10-15 ఐస్ గడ్డలు వేయాలి. ఆ తర్వాత మనం ఎందులో అయితే మిక్స్ చేస్తున్నామో ఆ బౌల్ని కూడా అరగంట పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి, అమూల్ వాళ్ళది. ఫ్రెష్ క్రీమ్ అయితే ఏ సూపర్ మార్కెట్లోనైనా బాగా ఈజీగా దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ దొరకడం కష్టం అనమాట మనకి. అందుకోసం ఈ ఫ్రెష్ క్రీమ్తో మనం ఇప్పుడు కేక్ డెకరేషన్ ఫ్రాస్టింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం. ఫ్రెష్ క్రీమ్ కట్ చేసినప్పుడు థిక్గా ఉన్న పార్ట్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను 200 ml తీసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఎలక్ట్రికల్ బీటర్తో బీట్ చేస్తున్నాను. ఇలా మీరు మిక్సీలో అలాగే స్పూన్తో కూడా చేయొచ్చు, బట్ గంట పైనే టైం పడుతుంది. ఇలా బీట్ చేసిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ పెరుగుతుందనమాట. ఇప్పుడు అందులో మనం 100 గ్రాముల పంచదార పొడి వేయాలి. పంచదారని గ్రైండ్ చేసుకున్నప్పుడు వచ్చిన పొడి వేయాలి. పంచదార పొడి వేసిన తర్వాత హై స్పీడ్లో బీట్ చేసుకోవాలి. అలాగే ఒకేసారి పంచదార పౌడర్ వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ 20 నిమిషాల వరకు ఇలా బీట్ చేసుకుంటే మనకి ఫ్రాస్టింగ్ క్రీమ్ థిక్గా తయారవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. ఎసెన్స్ వేసి మళ్ళీ బాగా బీట్ చేయాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేయాలి. కార్న్ఫ్లోరే బెస్ట్ అండి. కార్న్ఫ్లోర్ వేస్తే మనకి ఈ ఫ్రాస్టింగ్ క్రీమ్ ఎక్కువసేపు స్టిఫ్గా ఉంటుందన్నమాట. మరొక 10 నిమిషాల వరకు హై స్పీడ్లో బాగా బీట్ చేయాలి. చూసారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ రావాలన్నమాట. అంటే మనం ఆ క్రీమ్ కిందకి వంచినా సరే పడిపోకూడదు. అలా వస్తే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. ఇప్పుడు ఈ బౌల్ని 1 గంట పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి బీట్ చేయాలి. హై స్పీడ్లో ఇంకొక 2-3 నిమిషాలు బీట్ చేస్తే సరిపోతుంది. మీకు కరెక్ట్గా ఫ్రాస్టింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఇప్పుడు స్టిఫ్గా ఈ పీక్స్ వచ్చినాయి కదా, అది మనం ఇలా పైకంటే క్రీమ్ అది అస్సలు కింద పడదు అనమాట, నించొని ఉంటుంది. సో ఇదే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం. దీన్ని ఒక 8 బాక్స్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో మనం 3 days వరకు ఉంచుకొని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ క్రీమ్ యూస్ చేసి నేను ఒక కేక్ని చక్కగా డెకరేట్ చేసి మీకు చూపిస్తాను, సరేనా? మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.